2025 సంవత్సరంలో నేర నియంత్రణ, ప్రజా భద్రత, మహిళలు పిల్లల రక్షణ, సైబర్ నేరాల నివారణ, రోడ్డు భద్రత, యువత సాధికారత, పోలీస్ సంక్షేమం వంటి రంగాల్లో నల్గొండ జిల్లా పోలీస్ శాఖ గణనీయమైన పురోగతిని సాధించిందని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలిపారు. ప్రజల సహకారం, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, వృత్తిపరమైన దర్యాప్తు ఈ ఫలితాలు సాధించడానికి దోహదపడిందన్నారు. 2024తో పోలిస్తే 2025లో జిల్లాలలో నమోదైన మొత్తం నేరాలు 8,834 నుంచి 8,493కు, తీవ్ర నేరాలు 221 నుంచి 169కు, లాభం కోసం జరిగే హత్యలు, దోపిడీలు పూర్తిగా సున్నాగా నమోదయ్యాయని అన్నారు. నల్గొండ జిల్లాను మత్తు పదార్థాల రహిత జిల్లాగా మార్చడమే లక్ష్యంగా పోలీస్ శాఖ కఠిన చర్యలు చేపట్టడంతో పాటు షీ టీమ్స్, మహిళా భరోసా కేంద్రం, ఆపరేషన్ స్మైల్, ముస్కాన్ వంటి కార్యక్రమాల ద్వారా మహిళలకు, పిల్లలకు భద్రత కల్పించి 205 మంది పిల్లలను రక్షించామన్నారు. జిల్లాను మరింత సురక్షితంగా మార్చడమే లక్ష్యంగా ముందుకు సాగుతామన్నారు. ఈ కార్యక్రమంలో నల్గొండ అడిషనల్ ఎస్పీ రమేష్ బాబు, నల్గొండ, మిర్యాలగూడ, దేవరకొండ డిఎస్పీలు శివరాం రెడ్డి, రాజశేఖర్ రాజు, శ్రీనివాస్, ఇతర పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మనము ప్రతి సంవత్సరం కూడా ఇయర్ ఎండ్కి మనము నేరాలు జిల్లాలో ఏ విధంగా అవుతున్నాయి, దానికి మనము ఏ విధంగా మనం ప్రివెన్షన్ ప్లస్ ప్రాసిక్యూషన్ చేస్తున్నామని చెప్పేసి మనం అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఈసారి 2025కి సంబంధించి నల్గొండ జిల్లాలో మనము లాస్ట్ ఇయర్ 8,834 ఎఫ్ఐఆర్స్ రిజిస్టర్ అయితే ఈసారి 8,493 ఎఫ్ఐఆర్స్ రిజిస్టర్ అయినాయి. అయితే మనకి ఈసారి క్రైమ్ తగ్గింది. ఇందులో ముఖ్యంగా ఏంటంటే గ్రేవ్ క్రైమ్స్, అంటే గ్రేవ్ ప్రాపర్టీ అఫెన్సెస్, లేకపోతే ఏదైనా మర్డర్స్, లేకపోతే ఎనీ అదర్ గ్రేవ్ క్రైమ్స్ కూడా తగ్గడం జరిగింది. లాస్ట్ టైం 221 గ్రేవ్ క్రైమ్స్ అయితే ఈసారి ఓన్లీ 169 గ్రేవ్ క్రైమ్స్ అయినాయి మన దగ్గర. ఈ గ్రేవ్ క్రైమ్స్లో కూడా మనకి మర్డర్ 4 గెయిన్స్ తగ్గినాయి. లాస్ట్ టైం 4 అయితే ఈసారి 0. డకౌటీలు తగ్గినాయి. లాస్ట్ టైం 2 డకౌటీలు అయితే ఈసారి 1 అయింది. రాబరీలు కూడా లాస్ట్ టైం 10 అయితే ఈసారి 6. ఇంకా మనకి అటెంప్ట్ మర్డర్ లాస్ట్ టైం 62 అయితే ఈసారి 55. మర్డర్స్ కూడా ఈసారి మనకి 24 మర్డర్స్ అయినాయి. ఈ మర్డర్స్లో కూడా మేజర్గా ఈ సెక్షువల్ జెలసీ లేకపోతే ఫ్యామిలీ డిస్ప్యూట్ వల్లనే మనకి ఈ 24లో సుమారు 14-15 వరకు అవే రీజన్స్ ఉన్నాయి. సో ఆన్ ది హోల్ నల్గొండ జిల్లాలో ప్రివెంటివ్ పోలీసింగ్ అంటే మనము పెట్రోలింగ్ పెంచడము, అదేవిధంగా బేసిక్ పోలీసింగ్ చేయడము, రౌడీ షీటర్లందరినీ కూడా పోలీస్ స్టేషన్కి పిలిపించి మనం కౌన్సిలింగ్ చేయడము, హిస్టరీస్ని కౌన్సిలింగ్ చేయడము, ఇవన్నీ చేయడం వల్ల కూడా మనకి క్రైమ్ అనేది నల్గొండలో తగ్గడం జరిగింది. అయితే కన్విక్షన్స్ పార్ట్కి వస్తే నల్గొండ పోలీస్ ఈసారి చాలా బాగా చేయడం జరిగింది. ఎందుకంటే మనకి పోయిన సంవత్సరం సుమారు మొత్తం కలిపి 65 కన్విక్షన్లు వస్తే ఈసారి 132 వచ్చినాయి. అంటే ఒక 200% ఇంక్రీజ్ అయినాయి. అన్నిటికన్నా ఇంపార్టెంట్ చాలా బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఏంటంటే లాస్ట్ టైం 0 అయితే డెత్ పెనాల్టీ 0 అయితే ఈసారి 2 డెత్ పెనాల్టీస్ రావడం జరిగింది. లైఫ్ కన్విక్షన్ అంటే జీవితకాల శిక్ష కూడా లాస్ట్ టైం 10 వస్తే ఈసారి 11, ఒకటి ఎక్కువ వచ్చింది. 14 years and above అంటే 20 years కూడా అవ్వచ్చు, ఇది 20 years and above కూడా అవ్వచ్చు. ఇట్లాంటివి కూడా మనకి లాస్ట్ ఇయర్ 1 వస్తే ఈసారి మనకి 13 వచ్చినాయి. అంటే 139%. అంటే మేజర్గా మోర్ దెన్ 14 years కన్విక్షన్స్ మనకి లాస్ట్ టైం ఓన్లీ 11 వస్తే ఈసారి 28 వచ్చినాయి, 27 వచ్చినాయి. సో దీనివల్ల మనకి ఎంతటి వారైనా కూడా తప్పు చేసిన తర్వాత శిక్ష పడుతుంది, అది కూడా గ్రేవ్ కేసులో పడుతుంది. కాబట్టి చాలా మంచి మెసేజ్ వెళ్ళడం జరిగింది. మీ అందరికీ తెలుసు నల్గొండ పోలీస్ ఎవరెవరు కావాలని ఏదైనా లా అండ్ ఆర్డర్కి భంగం కలిగించే విధంగా లేకపోతే ఎక్కువ తోకజాడిసినా కూడా ఫాలోఅప్ చేసి మరీ కూడా మనము కేసెస్ ప్రాసిక్యూషన్ ఫాలోఅప్ చేయడం జరిగింది. పెద్ద రౌడీ షీటర్ కూడా మీ అందరికీ ఐడియా ఉన్నది, అతనికి కూడా లైఫ్ కన్విక్షన్ పడేలాగా మనము వర్కౌట్ చేయడం జరిగింది. సో కన్విక్షన్లో మనకి లాస్ట్ టైంతో కంపేర్ చేస్తే ఈసారి డబుల్ అయినాయి. 65 లాస్ట్ టైం వస్తే ఈసారి 135 వచ్చినాయి. అదేవిధంగా లోక్ అదాలత్లో డిస్పోజల్స్ కూడా మనం 3 times పెంచడం జరిగింది. లాస్ట్ ఇయర్ మనము 18,257 డిస్పోజల్స్ చేస్తే
ఈసారి 49,943 ఆల్మోస్ట్ 50,000 మనము డిస్పోజల్స్ చేయడం జరిగింది. సో దీని అన్నిటికీ కూడా జిల్లా పోలీసులో పనిచేసిన అందరూ డిఎస్పీలు, సిఐలు, ఎస్ఐలు అందరూ కూడా ప్రతి ఒక్క కానిస్టేబుల్ కూడా ఈ జాగ్రత్తగా ఇనిషియేటివ్ తీసుకొని వర్క్ చేయడం వల్ల ఇంత మంచి రిజల్ట్ వచ్చింది మన కన్విక్షన్లో. అదేవిధంగా ప్రాపర్టీ అఫెన్సెస్ దొంగతనాలకు సంబంధించి చూస్తే కూడా పోయిన సంవత్సరంతో కంపేర్ చేస్తే ఈ సంవత్సరం కూడా చాలా బాగా రిజల్ట్స్ రావడం జరిగింది. మనకి పోయిన సంవత్సరం 700 కేసులు రిజిస్టర్ అయితే ఈసారి ఓన్లీ 637 అయినాయి. అందులో లాస్ట్ ఇయర్ మనకి 15 crores వర్త్ ప్రాపర్టీ పోయింది. ఈసారి ఓన్లీ 5.28 crores ప్రాపర్టీ పోయింది. పైగా మనకి లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ప్రాపర్టీ డిటెక్షన్ అంటే దొంగతనం అయిన తర్వాత డిటెక్షన్ పర్సెంటేజ్ కూడా లాస్ట్ ఇయర్ 36 ఉంటే ఈసారి మనకి 63% డిటెక్షన్ అయినది ప్రాపర్టీ డిటెక్షన్. మళ్ళీ కేస్ డిటెక్షన్ కూడా లాస్ట్ ఇయర్ 64 అయితే ఈసారి మనకి 69% అయింది. సో ప్రాపర్టీ అఫెన్సెస్కి సంబంధించి కూడా చాలామంది మీద మనము వాచ్ పెట్టడము, షీట్స్ ఓపెన్ చేయడము, పోలీస్ స్టేషన్లో హాజరుపరచడము, ఇమీడియట్గా స్పెషల్ టీమ్స్ ఫామ్ చేసి డిటెక్ట్ చేయడము, దీనివల్ల మనకి ప్రాపర్టీ అఫెన్స్లో కూడా చాలా మంచి రిజల్ట్ రావడం జరిగింది. కొన్ని సెన్సేషనల్ ప్రాపర్టీ కేసెస్ కూడా మనము వితిన్ షార్ట్ స్పాన్ 1 వీక్లో కూడా డిటెక్ట్ చేసినాము. ఫర్ ఎగ్జాంపుల్ మిర్యాల కూడా 1 టౌన్లో ఉన్న 80 lakhs ప్రాపర్టీ అఫెన్స్ కేసు కూడా మనం వితిన్ 1 వీక్లోనే డిటెక్ట్ చేసి ఆల్మోస్ట్ 80-90% వరకు మన ప్రాపర్టీ డిటెక్ట్ చేయడం జరిగింది. క్రైమ్ అగెయిన్స్ట్ ఉమెన్ చూస్తే మనకి లాస్ట్ ఇయర్ 684 అయితే ఈసారి 703 అయినాయి. దీంట్లో కూడా గ్రేవ్